చంద్రబాబు, మోహన్ బాబు ఈ ఇద్దరి గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఒకరు రాజకీయాల్లో చక్రం తిప్పితే ఇంకొకరు తెలుగు సినీ పరిశ్రమలో చక్రం తిప్పుతున్నారు. కానీ ఇంతటి మహామహులు అంతే గొప్ప స్నేహితులు కూడా అని ఎంతమందికి తెలుసు? అవును, చంద్రబాబు, మోహన్ బాబు వాళ్ళిద్దరి అనుబంధం ఈనాటిది కాదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, లెజెండరీ స్టార్ యాక్టర్ మోహన్ బాబు 4.5 దశాబ్దాల నుంచి చిరకాల స్నేహితులు. అయితే చంద్రబాబు నాయుడు, మోహన్ బాబు బంధువులవుతారనే సంగతి కొంతమందికే తెలుసు. అవును, మీరు విన్నది నిజమే. 1978లో నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, అమితాబ్ బచ్చన్ లాంటి నట దిగ్గజాలతో చారిటీ కోసం స్టార్ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఆ వేడుకలో చంద్రబాబు నాయుడు, మోహన్ బాబు అత్యంత ఆత్మీయంగా ఉన్న ఫోటోలు చూశాక అప్పటి ప్రజలందరికీ వారెంతటి సన్నిహితులో తెలిసింది. ఆ తరువాత 1981లో మోహన్ బాబు నిర్మాతగా మారి శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ స్థాపించాక తొలి సినిమా ప్రతిజ్ఞ నుంచి దాదాపు చాలా సినిమాల వరకు చంద్రబాబు చేతుల మీదుగానే ప్రారంభమయ్యాయి. 1995 ఆగస్టు సంక్షోభంలో కూడా చంద్రబాబు నాయుడుతోనే కలిసి అడుగులేశారు మోహన్ బాబు. అంత గొప్ప స్నేహం వారిద్దరిదే. ఆ తరువాత వారిద్దరి మధ్య అలాంటి సంఘటనలు చాలా జరిగాయి. అయితే వారిద్దరి మధ్య అనుబంధానికి ప్రతీకగా ఒక చిన్న సరదా సంఘటన జరిగింది. ఆ సంఘటన గురించి ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు నట ప్రపూర్ణ మోహన్ బాబు. మోహన్ బాబు నిర్మాతగా తన మొదటి సినిమా ప్రతిజ్ఞ తిరుపతి, చంద్రగిరి ప్రాంతాల్లోనే షూట్ చేశారు. సినిమాలో హీరోయిన్ కవిత ఓ డాక్టర్గా యాక్ట్ చేసింది. ఓ సీన్లో హాస్పిటల్ ప్రారంభిస్తుంది హీరోయిన్. ఆ హాస్పిటల్ మరేదో కాదు, స్వయానా చంద్రగిరిలో చంద్రబాబు నాయుడు గారి ఒకప్పటి ఇల్లు. ఈ విషయం గురించి చాలా మందికి ఇప్పటికీ తెలియదు. కానీ వాళ్ళ స్నేహం జన్మజన్మల బంధం.